నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో చివరి రోజు ఫ్రైడే. సో మరి నిన్న ఆల్రెడీ ఏంటంటే హాలిడే కాబట్టి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, అలాగే ఏంటంటే మొన్న స్టాక్ మార్కెట్లో ఉండే పరిస్థితుల్లో మరి ఈరోజు ఎలా ఉండబోతోంది ఏంటి అన్నది మనం చూడొచ్చు. సో అందుకని ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి ఈరోజు స్టాక్ మార్కెట్లో ఎలా ముందుకు వెళ్ళాలి, అలాగే ఏంటంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకునేందుకు మనం ప్రయత్నం చేద్దాం. సో ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ వెళ్తూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు మీ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. సో ప్రైమ్ 9 ఇది మీకు కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయం. అయితే మీరు మర్చిపోకండి, 2 నెంబర్స్ కాల్ చేసినప్పుడు తప్పనిసరిగా ఓన్లీ మొబైల్లోనే మాట్లాడండి, టీవీని మ్యూట్ చేయండి, అలాగేనంటే బ్లూటూత్లో మాట్లాడవద్దు. క్లియర్గా మీరు 2 స్టాక్స్ నేమ్స్ చెప్పండి. స్పెల్లింగ్స్ చెప్తే మరీ మంచిది, స్పెల్లింగ్స్ చెప్తే ఇంకా క్లియర్గా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో తప్పనిసరిగా ఏంటంటే కాల్స్ తీసుకుంటాను, అలాగే ఏంటంటే చాట్ బాక్స్ కూడా తీసుకుంటాను కాబట్టి చాట్ బాక్స్లో కూడా మీరు రండి, అలాగే కాల్స్ కూడా తీసుకుంటాను. తప్పనిసరిగా మ్యాక్సిమం ఎంతమందికి చేయగలిగితే అంతమందికి మేము మీకు సలహా సూచనలకు ప్రయత్నం చేస్తాం వెంకట్ గారి ద్వారా. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్ జీ. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్ సార్ థ్యాంక్ యూ సార్. మీరే కుదిరినారు, కొద్దిగా మాకు డిబేట్ కొద్దిగా లేట్ అయింది. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఎర్లీ. సో సార్ ఒక 30 సెకండ్స్ ఇస్తే కాలర్స్ రెడీగా ఉన్నారు సార్, ఒక 30 సెకండ్ బ్రీఫ్ చేసేయండి. సో ఈరోజు మార్కెట్లు కొద్దిగా పాజిటివ్గా ఉండడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఓపెనింగ్ కొద్దిగా ఫ్లాట్గా ఓపెన్ అయినా కూడా క్లోజింగ్కి పాజిటివ్గా క్లోజ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మనం ముఖ్యంగా గమనిస్తే లాస్ట్ 3 సెషన్స్లో, అంటే ఈ వారంలో మనకి జరిగింది 3 సెషన్స్ అండి. 3 సెషన్స్లో కూడా మార్కెట్ 23,900 పైనే క్లోజ్ అయింది. మనం లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం 23,900 అనేది రెసిస్టెన్స్గా ఉంటుందని లాస్ట్ వీక్. అది ఈ వీక్ ఏమైంది అంటే సపోర్ట్ అయిందండి. సో సపోర్ట్ పైనే క్లోజ్ అయింది లాస్ట్ 3 డేస్లో కూడా. ఈ రోజు కూడా 23,900 పైనే క్లోజ్ అయ్యి 24,000 క్రాస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఈ వారం 24,000 పైనే క్లోజింగ్, అంటే ఈరోజు కొంచెం పాజిటివ్గా ఉండడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సాధారణంగా మనకి ఫ్రైడేలు నెగిటివ్గా ఉంటాయి, అయితే ఈ ఫ్రైడే కొంచెం పాజిటివ్గానే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. 24,000 పైనే నిఫ్టీ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అలాగే ఈరోజు స్టాక్స్ పరంగా చూసుకుంటే ఈరోజు వాచ్ చేయాల్సిన స్టాక్స్లో అల్యూమినియం స్టాక్స్ మెయిన్గా వేదాంత, హిందాల్కో అండ్ నాల్కో అండి, ఇవి వాచ్ చేయండి. అలాగే అపార్ ఇండస్ట్రీస్, V2 రీటైల్, జైడస్ లైఫ్ సైన్సెస్ అండ్ ఇన్ఫోసిస్ అండి, అంటే రిజల్ట్స్ బేస్డ్గా చెప్తున్నాను. తర్వాత ఐషర్ మోటార్స్, సెంచరీ ఫ్లై, విప్రో, ఇవన్నీ కూడా ఈరోజు స్టాక్ యాక్షన్లో కొంచెం బెటర్గా ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది మూర్తి గారు. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ క్లియర్ అప్డేట్. అండ్ ఆల్రెడీ రిజల్ట్స్ మీద కూడా మీరు ఏది ఎలా ముందుకు వెళ్ళాలనేది మంచి సూచన చేశారు. ఇవన్నీ రిజల్ట్స్ వచ్చినాయి అండి. సో ఈరోజు పాజిటివ్గా ఇవి మూవ్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. రైట్ సార్, రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ. సో సార్ మరి కాలర్స్ అండి, వెంకటేశ్వర గారు గుంటూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర జీ. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్. వెంకటేష్ గారు, ఆర్ యూ దేర్? సార్ జీవీఎస్ శర్మ గారు విశాఖపట్నం. శర్మజీ గుడ్ మార్నింగ్. నమస్తే అండి, చెప్పండి సార్. కోల్గేట్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, అశోక్ లైలాండ్ 3 స్టాక్ 15 రేట్లు తీసుకొస్తా. మూర్తి గారు నాకు వాయిస్ క్లియర్గా రావట్లేదండి. కోల్గేట్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాల్గేట్ అండి, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే అశోక్ లేలాండ్, ఈ 3 కూడా ప్రజెంట్ రేట్లో తీసుకోవచ్చా? కాల్గేట్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ అశోక్ లైలాండ్. అశోక్ లేలాండ్, ఎస్ సార్. ఓకే అండి, 3 కూడా ఫ్రెష్ ఎంట్రీ. 3 ఫ్రెష్ ఎంట్రీ సార్. ఓకే సార్. కాల్గేట్ పామోలివ్ అంటే కాల్పాల్ ప్రస్తుతం 2,087లో ట్రేడ్ అవుతుందండి. ఎస్ సార్. ఈ ప్రైస్లో కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి సార్, ఎందుకంటే కొంచెం కన్సాలిడేషన్ జోన్లో కనిపిస్తుంది. 2,220 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి సార్ కోల్పాల్లో, కోల్గేట్ పామోలివ్లో. ఓకే. బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. మంచి బుల్లిష్ జోన్లోనే ఉంది, కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అలాగే అశోక్ లైలాండ్ కూడా చాలా బుల్లిష్గా ఉందండి, 163.62 కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అండి. రైట్ సార్, సార్ అదండి సూచన. సో వెంకటేశ్వర గారు లైన్లోకి వచ్చారు. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. అశోక్ లైలాండ్ అంటే అశోక్ లైలాండ్ కూడా ఏంటండి? బ్యాంక్ ఆఫ్ బరోడా సార్. బ్యాంక్ ఆఫ్ బరోడా, అశోక్ లైలాండ్ 2 కూడా ఇప్పుడే చెప్పారు మరి మీరు. అశోక్ లైలాండ్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి, అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు. ఎస్ సార్, 2 కూడా కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి. సార్ 2 కూడా కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చని సార్ చెప్పి ఉన్నారు. సో సార్ ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. సో సార్ మరి ప్రస్తుతం ఏంటంటే మనం చాట్ బాక్స్లో చూద్దాం సార్.
సార్ హెచ్జిజి ఆ సార్ చెప్పి అడిగారండి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 380లో హోల్డ్ చేస్తున్నాను. అలాగే కార్ ట్రేడ్ టెక్ కూడా 2300లో హోల్డ్ చేస్తున్నాను. బట్ బోత్ ఆర్ ఫెల్ట్ అలాట్. వాట్ కెన్ ఐ డూ, హోల్డ్ ఆర్ సెల్ ఆర్ యావరేజ్? రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ ఒకటి, ఇంకోటి కార్ ట్రేడ్ అండి. కార్ ట్రేడ్ 2300 అండి. ఆర్వీఎన్ఎల్ ఇంకొంచెం కిందకి వస్తుంది సార్. మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. 245 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది సార్. 245 జోన్ని మీరు వాచ్ చేయండి. 245 బ్రేక్ అవ్వకుండా ఉన్నంతసేపు ఇబ్బంది ఏం లేదు. సార్ 245 దగ్గర సపోర్ట్ తీసుకుని తిరిగి మళ్ళీ 260 క్రాస్ చేస్తే అప్పుడు యావరేజ్ చేయండి అండి ఆర్వీఎన్ఎల్లో. సార్ అలాగే కార్ ట్రేడ్ వచ్చేసి ఎంతలో తీసుకున్నారండి? 2300 అన్నారు కదా. అవును సార్, 2300 సార్. సో కొంచెం డౌన్ ట్రెండే చూపిస్తాం సార్. ఇక్కడ 1620 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. 1600 నుంచి 1620 మధ్యలో సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి కార్ ట్రేడ్లో. ప్రస్తుతం 1721లో ఉంది. సో సపోర్ట్ లెవెల్స్ వాచ్ చేయండి. బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళ్తూ ఉంటే అంటే 1790, 1780 నుంచి 1790 దాటిన తర్వాత అప్పుడు యావరేజ్ ప్లాన్ చేయండి, ఇప్పుడే వద్దు. రైట్ సార్. సార్ మరో చాట్ బాక్స్ అండి. శ్రీ వెంకటేశ్వర.com నుంచి సార్ అడుగుతున్నారు. కిరి ఇండస్ట్రీస్ 450లో హోల్డ్ చేస్తున్నాను. రినెన్సెన్స్ 125లో హోల్డ్ చేస్తున్నాను. హోల్డ్ చేయాలా లేకపోతే సేల్ చేయాలా? కిరి ఇండస్ట్రీస్ అండ్ రెండోదండి సార్ RENAISSANC. ఓకే, ఆర్జీఎల్ అండి. కిరి ఇండస్ట్రీస్ ఎంతలో ఉందండి? సార్ కిరి ఇండస్ట్రీస్ ఏమో 450 సార్. 450, 425 దగ్గర రెసిస్టెన్స్ ఉంది సార్. ప్రస్తుతం 399.85లో ఉంది. 425 దగ్గర రెసిస్టెన్స్, ఇది బ్రేక్ అయితేనే పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం ప్రస్తుతం అయితే వాచ్ చేయండి. ఇప్పుడేమి యావరేజ్ చేయొచ్చు. 410 అట్లా దాటిన తర్వాత అప్పుడు యావరేజ్ ప్లాన్ చేయండి. 425 దాటితే ఇంకొంచెం యావరేజ్ చేసుకోవచ్చు. తర్వాత ఆర్జీఎల్ ఎంతలో ఉన్నారండి? 125 అండి కదా. 125. ప్రస్తుతం 105 ఉందండి. సో ఆర్జీఎల్ కూడా కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేయొచ్చు సార్. కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. రైట్ సార్. సార్ కాలర్ అండి స్రవంతి గారు. నమస్తే మేడం. నమస్తే సార్. ఎస్ మేడం. నాకు ఫైజర్ మిసెస్ బెటర్ ఫుడ్ ఫ్రెష్ బై చేయాలని ఉంది. ఈ ప్రైస్ లో చేయొచ్చా? ఫైజర్ కాక ఇంకోటి ఏంటి మేడం? మిసెస్ బెటర్ ఫుడ్. ఓకే అండి. బెక్టర్ ఫుడ్స్ అండ్ ఫైజర్ కరెంట్ ప్రైస్లో ఎంట్రీ అండి. ఫ్రెష్ బై. ఫైజర్ వద్దండి, కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది మనకి. ప్రస్తుతం 4622లో ట్రేడ్ అవుతుంది. కొంచెం ఇంకా డౌన్ ట్రెండ్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లోవర్ లెవెల్లో మనకి 4530 దగ్గర సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. టెక్నికల్గా కొంచెం వీక్నెస్ అయితే ఉంది. ఫైజర్లో ఎంట్రీ అనేది ప్రస్తుతం అవాయిడ్ చేయండి. అలాగే బెక్టర్ ఫుడ్స్ కూడా కొంచెం డౌన్ ట్రెండ్లోనే ఉందండి. 174 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. సో 174 రీసెంట్ రిజల్ట్స్ కూడా మిక్స్డ్గా వచ్చినాయండి. 174 దగ్గర సపోర్ట్ను హోల్డ్ చేసుకుని తిరిగి మళ్ళీ 190 క్రాస్ అయితేనే అప్పుడు బెక్టర్ ఫుడ్స్లో ఎంట్రీ ప్లాన్ చేయండి, ఇప్పుడైతే వద్దు. సార్ వెంకటేశ్వర గారు హైదరాబాద్ అండి కాలర్. సార్ నమస్కారం. నమస్తే సార్, మూర్తి గారు నమస్తే అండి. చెప్పండి. వెంకటేష్ గారు నమస్తే అండి. సార్ సార్ నా దగ్గర ఒక 3 స్టాక్ సార్. కొచ్చిన్ షిప్ యార్డ్ 1750లో ఉన్నాయి. సెకండ్ సుజలాన్ వచ్చి 55, CDSL వచ్చి 1500 సార్. ఈ మూడిట్ల గురించి కొద్దిగా మన వెంకట గారు చెప్తారండి. ఎస్ సార్ చెప్తారు. కొచ్చిన్ షిప్ యార్డ్ యావరేజ్ చేయండి సార్. కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. కొంచెం టైం తీసుకుంటుంది కానీ పెరుగుతుంది, ఇబ్బంది ఏమి లేదు. సుజలాన్ మీ దగ్గర ఎంతలో ఉన్నాయన్నారు? 55. సుజలాన్ ప్రాఫిట్లోనే ఉన్నారు. షార్ట్ టర్మ్లో మీరు ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటే 61 అండి షార్ట్ టర్మ్ టార్గెట్. నేనైతే 70+ వరకు హోల్డ్ చేయమనే చెప్తాను. బట్ మీకు మధ్యలో ఏదైనా అమౌంట్ అవసరం అవుతుంది అని అనుకుంటే 61 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే CDSL ఎంతలో ఉన్నాయన్నారండి? 1500 అండి. 1500లో ఉన్నాయి. CDSL 1270 దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. 1243లో ఉన్నాయి. 1270 దాటిన తర్వాత యావరేజ్ చేసుకోవచ్చు. రైట్ సార్. సార్ చాట్ బాక్స్ అండి. దేవికామ్ గారు అడుగుతున్నారు. GM బ్రీవెల్స్ సార్, GM BREERIES హోల్డింగ్ ఎట్ 969, TVS మోటార్ ఎట్ 3575, హోల్డ్ ఆర్ యావరేజ్ ప్లీజ్ టెల్. సెకండ్ది TVS మోటార్ సార్. ఎస్ సార్. ఓకే. GM బ్రూవరీస్ ఎంతలో ఉన్నాయండి? సార్ 969. 969. ఎస్ సార్. సో హోల్డ్ చేయండి. GM బ్రూవరీస్ 946.25లో ఉంది. హోల్డ్ చేయండి. మీ ప్రైస్ దగ్గరలోనే ఉంది, ఒక 20 రూపాయలు అటు ఇటుగా ఉంది. హోల్డ్ చేయొచ్చండి, ఇప్పుడు యావరేజ్లో ఏం ప్లాన్ చేయక్కర్లేదు. TVS మోటార్స్ వచ్చేసి 3575 ఉంది. 3575 అన్నారు. TVS మోటార్స్ కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తోందండి. 3384 ఇంకొంచెం కిందకి రావడానికి ఛాన్స్ ఉన్నాయి. లోవర్ లెవెల్లో మనకి 3300 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఇంకొక 80 రూపీస్ అట్లా కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. సో లోవర్ లెవెల్లో సపోర్ట్ దగ్గరికి వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేయండి TVS మోటార్స్. రైట్ సార్.
సార్ చాట్ బాక్స్ అండి నరేష్ కుమార్ గారు అండి ప్లీజ్ ప్రొవైడ్ ఎంట్రీ లెవెల్స్ ఫర్ COHANCE అండ్ సువెన్ లైఫ్ సైన్సెస్ ఫర్ లాంగ్ టర్మ్. 2 ఫ్రెష్ ఎంట్రీ అండి. 2 లాంగ్ టర్మ్ అండి, ఫ్రెష్ ఎంట్రీ. ఓకే, కొహాన్స్ లైఫ్ సైన్సెస్ అండ్ సువెన్ లైఫ్ సైన్సెస్ అవును సార్. లైఫ్ సైన్సెస్ అడిగారు. కొహాన్స్ లైఫ్ సైన్సెస్ అయితే ఇప్పుడు వద్దండి, 510 రూపాయలు దాటిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేయండి. సో లోవర్ లెవెల్ నుంచి పెరుగుతూ వచ్చింది కానీ 510 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ 3 సార్లు రెసిస్టెన్స్ బ్రేక్ అవడానికి ట్రై చేసింది కానీ బ్రేక్ అవ్వలేకపోయింది సార్. మీరు రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాతే తీసుకోండి. 510 రూపాయలు బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అయిన తర్వాతే తీసుకోవాలి. సువెన్ లైఫ్ సైన్సెస్ కొంచెం కిందకి రావడానికి అంటే ప్రాఫిట్ బుకింగ్ జోన్లోకి వచ్చిందండి, కొంచెం కిందకి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. 245 జోన్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది మనం బై చేయడానికి. సో ఈ రోజు మార్కెట్లో కొంచెం బుల్లిష్గా ఉండి పెరుగుతుంది అని అనుకుంటే 280 దాటిన తర్వాత తీసుకోండి సువెన్ లైఫ్ సైన్సెస్. రైట్ సార్. సార్ కాలర్ గారు అండి రఫీ ఖమ్మం అండి. సార్ రఫీ గారు నమస్తే. సార్ నమస్తే సార్. చెప్పండి. సార్, హరి ఓం పైప్స్ ఆదిత్య ఇన్ఫోటెక్ ఫస్ట్ బైక్ సార్ ఎక్కడ తీసుకోవాలి? హరి ఓం పైప్స్ అండ్ రెండోదండి ఆదిత్య ఇన్ఫోటెక్ సార్. ఆదిత్య ఇన్ఫోటెక్. హరి ఓం వచ్చేసి 370 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి, కొంచెం కిందకి వచ్చిన తర్వాత తీసుకోండి. లేదా పైకి వెళ్తుందంటే 440 దాటిన తర్వాతే తీసుకోండి. మీరు చూస్తే రీసెంట్గా 440 జోన్ వరకు వచ్చింది, అరౌండ్ 430 ఆ జోన్ దగ్గర మనకి రెసిస్టెన్స్ తీసుకుని 440 దగ్గర రీసెంట్గా అంటే 2 రోజుల క్రితం 440 జోన్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుని కిందకి వచ్చింది. 440 క్రాస్ అయితేనే తీసుకోండి. ఒకవేళ ఈరోజు బుల్లిష్గా ఉండి పైకి వెళ్తుందంటే 440 దగ్గరికి వచ్చేయచ్చు. ఒకవేళ లేదా ఈరోజు కిందకి వస్తుంది అంటే 370 దగ్గర మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఉన్నాయండి, ఆ 370 దగ్గర కూడా తీసుకోవచ్చు. బుల్లిష్గానే ఉందండి, పర్వాలేదు, ఇబ్బంది ఏమి లేదు. చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, అందుకని 2 లెవెల్స్ చెప్తున్నాను. CP ప్లస్ కూడా అంతేనండి, 2600 జోన్లో తీసుకోవచ్చు మీరు. ఆదిత్య ఇన్ఫోటెక్ అంటే దాని సింబల్ నేమ్ CP ప్లస్. సో 2600 జోన్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి. రఫీ గారు అదండి సూచన. సో సార్ కైవల్య గారండి నారాయణ హృదయాలయ కెన్ ఐ వి ఎంటర్ నౌ ఆర్ నాట్? నారాయణ హృదయాలయ వచ్చేసి కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు అండి. 1920లో ఉంది, కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. యాక్చువల్గా 1950 దాటితే సేఫ్ అండి, బట్ బుల్లిష్గానే ఉంది కాబట్టి మార్కెట్ ఇప్పటి నుంచి కూడా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్ సార్. సార్ మరో చాట్ బాక్స్ అండి గిరీష్ ప్రసాద్ గారండి ICICI ప్రుడెన్షియల్ సిల్వర్ ETF మై యావరేజ్ ప్రైస్ ఈస్ 283.54. వాట్ షుడ్ వీ డూ నౌ? షల్ ఐ డూ యావరేజ్ ఆర్ నాట్? సో సిల్వర్ ETF అవును సార్. ICICI ప్రుడెన్షియల్ సార్ ఇప్పుడు యావరేజ్ చేయడం ఎందుకంటే కొంచెం హోల్డ్ చేద్దామండి సిల్వర్ని, ఎందుకంటే ఈ టైంలో యావరేజ్ చేయడం కన్నా కూడా కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోవడం బెటర్. మనం ఇప్పుడే వద్దు, ఇప్పుడేం యావరేజ్ చేయమాకండి, కొంచెం కిందకు వచ్చిన తర్వాత యావరేజ్ చేయి. ఎస్ సార్. సార్ మరొక చాట్ బాక్స్ అండి. సార్ మై బయింగ్ ప్రైస్ ఈజ్ BSE at 4355. at which price should I sell? BSE అండి. BSE ఎంతలో తీసుకున్నారు సార్? ఆయన 4355లో తీసుకున్నారట. ఓకే, కిందకి 4000 అంజలి గారు. వచ్చినప్పుడు యావరేజ్ చేయండి, ఇప్పుడేం యావరేజ్ చేయొద్దు. సార్ 4355 ఏం చేయమంటారు సార్? మాట అంటే ఏంటి? హోల్డ్ చేయండి. కిందకు వచ్చిన తర్వాత 4000కి వచ్చిన తర్వాత అప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, మళ్ళీ పెరుగుతుంది. రైట్ మేడం, అదండి సూచన. సో సార్ కాలర్ అండి శ్రీనివాసరావు గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్ ఇది రాజేష్ పవర్ సొల్యూషన్, అది ఎంటర్ అవ్వచ్చా సార్? రాజేష్ పవర్ సర్వీసెస్ లిమిటెడ్ 897లో ఉందండి. ఇప్పుడైతే వద్దు సార్, ఈ ప్రైస్ అయితే వద్దు. ఏదైనా 1000 మార్కు దాటేంత వరకు కూడా దీంట్లో ఎంట్రీ చేసే ప్లాన్ చేయొద్దండి. సెల్ ఆన్ రైజ్ కనిపిస్తుంది, కొంచెం పైకి వచ్చినప్పుడల్లా కిందకి మళ్ళీ సెల్ చేస్తున్నారు. సెల్ ఆన్ రైజ్లో ఉంది కాబట్టి 1000 మార్క్ క్రాస్ అయ్యేంత వరకు కూడా ఎంట్రీ ప్లాన్ చేయొద్దండి. రైట్ సార్. సార్ నాగార్జున గారు కుకట్పల్లి. సార్ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్ బోత్ ఆఫ్ యూ. మర్చిపోయారు సార్. స్క్రీన్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ గుడ్ సార్. మార్నింగ్ సార్. స్క్రీన్ చాలా బాగుంది సార్. గుడ్ మార్నింగ్ సార్ వెంకట గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ జైకా ఎంటర్ప్రైజెస్ ఒకటి సార్, JAKAY జైకా ఎంటర్ప్రైజెస్ ఒకటి, అక్యూస్ AEQS లిమిటెడ్ అక్యూస్ బయింగ్ ప్రైస్ సార్. JK ఎంటర్ప్రైజెస్ రెండోదండి. JAKAY జైకా ఎంటర్ప్రైజెస్ అండ్ అక్యూస్ సార్ AEQS అక్యూస్. సార్ సెకండ్ మళ్ళీ ఒకసారి స్పెల్ చేస్తారా? నాకు క్లియర్గా వినపడలేదు. సెకండ్ చేయండి సార్. QS సార్. కట్ అవుతుంది. ఒక్కసారి మళ్ళీ చెప్పండి.
చాట్ ఏఈక్యూఎస్. ఓ పని చేయండి సార్, చాట్ బాక్స్ ఓపెన్ చాట్ బాక్స్లో పెట్టండి, నేను చూసేస్తాను ఇప్పుడు చెప్తాను. నాగార్జున కోటపల్లిని పెట్టేయండి చాట్ బాక్స్ ఓపెన్ చేసి. వినపట్టలేదు నాకు సరిగ్గా. ఏఈక్యూఎస్ అండి, ఏక్యూస్ లిమిటెడ్. ఏక్యూస్ అండి సార్, కట్ అయింది సార్. అదేనండి వారు అడిగింది అదే. ఓకే సార్. జేఏవైఏ కేఏ అన్నారు కదండి వారు. అవునండి, జైకా అన్నారు కదా. జైకాన్ అన్నారు. యాక్చువల్గా జేఏవై కేఏవై జైకా ఎంటర్ప్రైజెస్ అండి. సో కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి. 213.94 ఉంది కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు. అలాగే యాక్యూస్ ఇప్పుడైతే వద్దండి, కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. 190.47లో ఉంది. నిన్న కూడా మనకి 10% పడిపోయిందండి. అంటే నిన్న మార్కెట్ లేదు. సో మార్కెట్ ఉన్న రోజు 10% అయితే డౌన్ అయింది. ఇంకొంచెం కిందకి రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం హయ్యర్ లెవెల్లో 220 ఆ జోన్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందండి. అరౌండ్ 176 ఆ జోన్ వరకు రావడానికి అయితే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రస్తుతం ఏక్యూస్లో ఎంట్రీని అవాయిడ్ చేస్తామండి. సార్ రైట్ సార్. అదండి సూచన. సో సార్ వినోద్ గారు తిరుపతి నుండి. సార్ నమస్తే, సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. సార్ రామ్కో సిమెంట్స్ 1200 దగ్గర కొన్నాం సార్. ఇప్పుడు దాన్ని ఏం చేయమంటారో సార్ సలహా ఇమ్మన్నాను సార్. ఓకే, ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి సార్. ఇంకా కిందకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మనకి 22 మే రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ అయితే చాలా వీక్గా వచ్చినాయండి. సో ఇంకా ఫాల్ అయితే కంటిన్యూ అవుతుంది. కిందకి రావడానికి ఇంకా ఛాన్స్ ఉందండి. 860 వరకు రావడానికి ఛాన్స్ ఉంది. సో 860 దగ్గర కొంచెం ఇంటర్మీడియటరీ సపోర్ట్ ఉంది. అక్కడ సపోర్ట్ తీసుకుని తిరిగి మళ్ళీ 930 దాటితేనే ఎంట్రీ ప్లాన్ చేయండి, లేకపోతే వద్దు. సార్ సార్ శివకుమార్ గారండి చాట్ బాక్స్. సార్ అనంతరాజు లాస్లో ఉన్నాను, 10% హోల్డ్ ఆర్ యావరేజ్. ఇంకోటి కూడా ఉంది, అనంతరాజు లాస్ట్లో ఉన్నారా? లాస్ట్లో ఉన్న 10% లాస్ట్లో ఉన్నారు. హోల్డ్ చేయండి, అనంతరాజు హోల్డ్ చేయండి. బాగా కన్సాలిడేషన్లో ఉంది. కొంచెం టైం అయితే తీసుకుంటుంది కానీ మీ ప్రైస్ వస్తుందండి. రైట్ సార్. సార్ మరో స్లిప్ అడిగారండి, ఫ్రాక్టాల్ FRACTRAL. రైట్ సార్. ఫ్రెష్ బై ఆర్ చేయొచ్చా సార్ అని అడుగుతున్నారండి. ఫ్రాక్టల్ అనలిటిక్స్ చేయొచ్చండి. 1023లో ఉంది. ఫ్రాక్టల్ అనలిటిక్స్ కరెంట్ ప్రైస్లో కూడా మీరు బై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎస్ సార్. సార్ కాలర్ అండి శ్రీధర్ ఏలూరు. సార్ నమస్కారం శ్రీధర్జీ. నమస్తే మూర్తి గారు. ఎస్ సార్. సార్ వెంకట గారు నమస్తే. నమస్తే శ్రీధర్ గారు. ఆదాని పవర్ నాకు 125లో ఉన్నాయండి. అదే ప్రాఫిట్ బుక్ చేయమంటారా? తర్వాత హెచ్డిఎఫ్సి 900లో ఉందండి. దాని పరిస్థితి అది ఏమైనా యాడ్ చేయమంటారా లేకపోతే కొంతకాలం ఆగమంటారా? అదాని పవర్ 250 దగ్గర 50% తీసేయండి సార్. మీరు 125 దగ్గర ఉన్నాయి కదా, 250 అంటే మీ ప్రైస్ డబల్ అవ్వగానే ఒక 50% తీసేసి మిగతా ఈ హోల్డ్ చేయండి. అలాగే సో అవి మీకు ఫ్రీగా వచ్చినట్లు అయిపోతాయి. మీ క్యాపిటల్ బయటికి తీసేశారు కదా, హోల్డ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్గా. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేయండి, పర్వాలేదు. లోవర్ లెవెల్లో మనకి బేస్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ ప్రైస్లో మనం యావరేజ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి హెచ్డిఎఫ్సి బ్యాంక్. సార్ రైట్ సార్. ఎస్ సార్. రవితేజ గారండి. సార్ బెంగళూరు నుంచి ప్రసాద్ గారండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ జీ. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. వెంకట్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ BHEL ప్రాఫిట్లో ఉన్నాను, 300 రూపీస్లో కొన్నాను. అది ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో కొంచెం చెప్పండి. SBI 870లో ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? అమర్ రాజా 1470లో ఉన్నాయి, ఎప్పుడు ఎవరేజ్ చేసుకోవాలి? ఫస్ట్ ఏంటి సార్? ఫస్ట్ BHEL సార్ 300లో ఉన్నాయి. BHEL. Ah. ఓకే. SBI ఎంతలో ఉన్నాయి అన్నారండి? 870. 870 సార్. 870 కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అండి కరెంట్ ప్రైస్లో. అండ్ అమర్ రాజా అండి? అమర్ రాజా 1470లో ఉన్నాయి, కరెంట్ ప్రైస్లో యాడ్ చేయండి. ఓకే సార్. BHEL 300లో అన్నారు కదా? అవునండి. హోల్డ్ చేయండి సార్, ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఏం చేయొద్దు, హోల్డ్ చేయండి. ప్రాఫిట్ బుకింగ్ కూడా ఏం చేయొద్దు. సార్ ఓకే సార్. సార్ చాట్ బాక్స్ అండి రవితేజ గారండి. హాయ్ సార్, ఐ హ్యావ్ NSE అన్లిస్టెడ్ షేర్స్ యావరేజ్ 2350. కెన్ ఐ అక్యూములేట్ ఇట్ నౌ? షల్ ఐ వెయిట్ ఫర్ సమ్ టైమ్? అన్లిస్టెడ్ షేర్స్ గురించి మనం మాట్లాడమండి, అదే అనాథరైజ్డ్. సో కాబట్టి అన్లిస్టెడ్ షేర్స్ కొనుక్కోమని అసలు సెబీ వాళ్ళు కూడా చెప్పట్లేదు సార్. సో బయట ఏదో పబ్లిక్లో అమ్ముతున్నారు, కొంటున్నారు అందరూ. కాబట్టి దాని గురించి మనం ఏం డిస్కస్ చేయమండి. ఎస్ సార్. సార్ ఒక నిమిషం అండి. హెచ్జీ సార్, హెచ్జీజీ సార్ మ్యాక్స్ హెల్త్ కేర్ 1040 హోల్డ్ చేస్తున్నానండి. సొనాటా సాఫ్ట్వేర్ 286లో హోల్డ్ చేస్తున్నాను. వాట్ టు డూ? మ్యాక్స్ హెల్త్ కేర్, రెండోది వచ్చేసి సొనాటా సాఫ్ట్వేర్ అండి. ఓకే. ఎంతలో చేస్తున్నారు సార్? మ్యాక్స్ హెల్త్ కేర్ 1040 సార్, సొనాటా ఏమో 286.
286 రెండు కూడా కొంచెం లాస్ట్లోనే ఉన్నారు వారు. ఎస్ సార్. హోల్డ్ చేయండి సార్, మ్యాక్స్ హెల్త్ కేర్ అయితే హోల్డ్ చేయండి. కొద్దిగా మొమెంటం షిఫ్ట్ అవడానికి ట్రై చేస్తుంది. 21 మే రిజల్ట్స్ వచ్చినాయి, రిజల్ట్స్ అయితే అంత బాగాలేవు కానీ పడిపోవాల్సినంత పడిపోయింది. ఎందుకంటే మీరు రీసెంట్గా చూసుకుంటే 1300 దగ్గర నుంచి కంటిన్యూస్గా మనకి 900 వరకు పడిపోయిన స్టాక్ ఇది సార్. కాబట్టి బాగా బాటమ్ అవుట్ అయిపోయింది. కొద్దిగా ఇక్కడ మనకి కన్సాలిడేషన్ జోన్ జరుగుతుంది. ప్రస్తుతం యావరేజ్ కూడా ఏం ప్లాన్ చేయదు, కన్సాలిడేషన్లో ఉంది కాబట్టి హోల్డ్ చేయండి. సార్ కిందకు వస్తే మళ్ళీ ఒకసారి చూద్దాం. సొనాటా సాఫ్ట్వేర్ కూడా అంతేనండి, మనకి ఆల్మోస్ట్ 865 దగ్గర నుంచి కంటిన్యూస్గా ఫాల్ అయిపోయిందండి. దాదాపుగా 200 వరకు కూడా వచ్చింది, 210 వరకు. సార్. సో ప్రస్తుతం కొంచెం కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఏమి చేయొద్దండి, ఇప్పుడు యావరేజ్లో ఏం ప్లాన్ చేయొద్దు, హోల్డ్ చేయండి. సార్ తేజు మ్యాథ్స్ సార్, రిలాక్స్ రింగ్స్, రోలెక్స్ రింగ్స్ సార్, ROLEX రోలెక్స్ రింగ్స్ 146లో హోల్డ్ చేస్తున్నారు. లెమన్ ట్రీ 121లో హోల్డ్ చేస్తున్నారు. ITC 163లో హోల్డ్ చేస్తున్నారు సార్. హోల్డర్ ఎగ్జిట్. ఓకే, సో రోలెక్స్ ఎంతలో ఉన్నాయండి? సార్ రోలెక్స్ 146 సార్. 146, 146 వారి ప్రైస్ దగ్గర ఉంది, హోల్డ్ చేయండి. ఓకే. లెమన్ ట్రీ సార్ ఎంతలో ఉన్నాయండి వారి దగ్గర? 121. 121 షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసి నిన్న కూడా హై మనకు 121, 120.44 వరకు వెళ్ళింది. ఎస్ సార్. హై అంటే మనకి అప్పర్ లెవెల్లో రెసిస్టెన్స్ వచ్చేసి 130 దగ్గర ఉందండి. ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అని అనుకుంటే 130 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఈరోజు రిజల్ట్స్ కూడా ఉన్నాయి, కొంచెం రిజల్ట్స్ని వాచ్ చేయండి. అండ్ మూడోది ITC ఎంత అండి? 163 సార్. 163. 163 ITC లిమిటెడ్ సార్. అవునండి, 163 ఉందండి. ITC హోటల్ సార్ ఇది. అదే అండి, అందుకనే అడిగా. ఎస్ సార్. ఎందుకంటే ITC అయితే మనకి 290స్లో ఉంటుంది. ఎస్ సార్. సో 163లో ఉంది, ప్రస్తుతం 156లో ట్రేడ్ అవుతుందండి. హోల్డ్ చేయండి, పర్వాలేదు. షార్ట్ టర్మ్లో 170 వరకు టార్గెట్ ఉందండి. ఎస్ సార్. ప్రస్తుతం చాట్ బాక్స్ లాస్ట్ సార్. ప్రస్తుతం టైం సమయాభావం వల్ల దయచేసి మళ్ళీ రేపు మార్నింగ్ కూడా మీకు కలుస్తాం, ఎల్లుండి మనకు కలుస్తాం సోమవారం వెంకట గారితో. సో సార్ ఎవరు అడిగారండి? అంజలి గారు ఓలాలో కెన్ వి బై అని అడుగుతున్నారు. అంజలి గారు. అంజలి గారండి? అవునండి. ఏతర్ అండి, ఏతర్ 970లో బై చేసామని అడుగుతున్నారు. ఓలా. ఓలానా? ఓలా అడిగారు సార్, కెన్ వి బై అని అడుగుతున్నారు. ఓకే సార్ ఎతర్ కూడా చెప్పండి సార్. నేను చాట్ బాక్స్ ఓపెన్. థ్యాంక్ యూ సార్. నైస్. ఎస్ సార్. 970లో ఎతర్ బై చేసాం, లాస్లో ఉన్నారని అంజలి గారు ఒకటి ఉంటే. ఎస్ సార్. ఓలా ఎలక్ట్రిక్ బై చేయొచ్చు అని అడుగుతున్నారు. బై చేయొచ్చండి, కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. అలాగే అంజలి గారు ఎతర్ 970లో బై చేసాము, వీఆర్ ఇన్ లాస్, ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. హోల్డ్ చేయండి, పర్వాలేదు. 955లో ఉంది, హోల్డ్ చేయండి. మళ్ళీ పెరుగుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది, పెరుగుతుంది. రైట్ సార్. సార్ కాలర్ తీసుకుందామండి, లాస్ట్ కాలర్ అండి. శేషగిరిరావు గారు సార్, నమస్కారం. సార్ ఎస్ సార్, నమస్తే, చెప్పండి. ఓకే, శక్తి పంప్స్ 646లో ఉన్నాయి సార్. రెండోది హిందుస్థాన్ కాపర్ 661లో ఉన్నాయి, లాస్ లో ఉన్నాం సార్. హిందుస్థాన్ కాపర్ ఒకటి, ఫస్ట్ ఏంటిదండి? శక్తి పంప్స్. సార్. శక్తి పంప్స్ ఎంతలో తీసుకున్నారండి? 646 శక్తి పంప్స్. హిందుస్థాన్ కాపర్? అవును సార్, 661 సార్, 661. ఓకే, హిందుస్థాన్ కాపర్ కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేయండి. అలాగే శక్తి పంప్స్ వచ్చేసి మనకి 490 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, ఈ లెవెల్ని వాచ్ చేయండి. 490 బ్రేక్ అవ్వకుండా తిరిగి మళ్ళీ 550 క్రాస్ చేస్తే అప్పుడు యావరేజ్ చేయండి శక్తి పంప్స్. ఈ మధ్యలో ఎక్కడ ఏం చేయొద్దు. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ జయప్రకాష్ గారండి, ఏంటంటే రికో ఆటో 134లోను, అలాగే ఏంటంటే భారత్ కోల్ 37లో చేస్తారట, ఇది చెప్పేసి క్లోజ్ చేద్దాం సార్. రికో ఆటో అండ్ రెండోదండి సార్ భారత్ కోల్ 37లో. భారత్ కోలా? భారత్ కోల్ @37. జయప్రకాష్ గారు హోల్డ్ చేయండి, 45 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 38.75 మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు. అండ్ రికో ఆటో అండి ఎంతలో తీసుకున్నారు? సార్ రికో ఆటో 134 సార్. 134 ప్రస్తుతం 123.84 ఉందండి. ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి, వాచ్ చేయండి. మళ్ళీ రిజల్ట్స్ కనుక బాగుంటే మీ ప్రైస్ దాటి పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 150 జోన్ని క్రాస్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ ఆన్సర్డ్ సెవరల్ కాల్స్. Callers also very happy. Chat box users also very happy. Thank you Venkata garu. Thanks for joining for today's program. So welcome. Thanks once again. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ సోమవారం ఉదయం 8:30 మేకా వెంకట గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అంతకుముందు ఆదివారం ఉదయం 8:30
వీకెండ్ బిజినెస్ అప్డేట్ కూడా ప్రసారం అవుతుంది. తప్పనిసరిగా రెండు కూడా వీక్షించండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని చాట్ బాక్స్లో చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.